ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్షయ తృతీయ విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. అన్ని జన్మల్లోకి ఉత్తమమైన జన్మ మానవ జన్మ. దీన్ని సద్వినియోగం చేసుకుని అనంతమైన పుణ్య ఫలాలు అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తూ ఉంటారు. అక్షయ అంటే తరుగుపోనటువంటిది అని అర్థం. నేడు చేసే పుణ్యకార్యాల ఫలితం అక్షయం చేస్తూ తరిగిపోకుండా చేయమని చేసే వ్రతమే అక్షయ తృతీయ వ్రతం. అక్షయ తృతీయ రోజు ఏ స్తోత్రం విన్నా, ఏ స్తోత్రం చదివినా, ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఈరోజు చేసే దేవతా ప్రీతి కర్మలు, జపదాన హోమాలు క్షయం కానంత మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు చేసే దానాలు, అనుష్ఠానాలు చాలా యోగదాయకంగా ఉంటాయి. ఈరోజు చేసే దానాల వల్ల విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుందండి. ఈరోజు చేసే దానాలు, అనుష్ఠానాలకు యోగ్యులకు చేసినట్లయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తారని శాస్త్రవచనం. మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా అన్నవస్త్రాలకు లోటు లేకుండా అక్షయమైన సంపద కలిగజేసేదే ఈ పండుగ. సంకల్ప సహిత సముద్ర స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుందండి. నక్తవ్రతం ఏకభుక్తం విశేషం. ఈరోజు పరశురామ జయంతి కూడా కొలుస్తారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారం కావాలనుకునేవారు పరశురామ స్తుతి ఈ రోజు నుంచి మండల కాలం పారాయణం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రము, స్త్రీ సూక్తము, అష్టలక్ష్మి స్తోత్రము మొదలైనవి పారాయణ చేసినట్లయితే సౌభాగ్యవంతులై వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయండి. ఈరోజు చల్లని పానీయాలైన నారికేలం, తేనె, చెరుకు రసం, గోక్షీరం మొదలైన వాటితో అభిషేకం చేసి వాటిని గృహమంతా చిలకరించినట్లయితే క్షేమ సౌభాగ్యాలతో శాంతిప్రదంగా జీవించగలుగుతారండి. ఈరోజు ఏ దానం చేసినా, ఏ జపం చేసినా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఈరోజు ముఖ్యంగా నీటి కుండ, చలివేంద్రం పెట్టి మజ్జిగ పంచడము, పసుపు కుంకుమ పంచడము. తర్వాత ఈరోజు ముఖ్యంగా కొనుక్కోవలసినవండి. షాప్కి వెళ్ళి పసుపు, కుంకుమ, బెల్లము, తర్వాత సముద్రపు అంటారు కదా, క్రిస్టల్ సాల్టు, అవి కొనుక్కొని తెచ్చుకుంటే లక్ష్మీప్రదం అండి, విశేష ఫలితం అండి. ఈరోజు గుడికి వెళ్ళి లక్ష్మీనారాయణని మన ఇష్టదైవాన్ని దర్శించుకుంటే చాలా విశేషమైన పుణ్యం అండి. అన్ని దానాల్లోనికి అన్నదానం మిన్న. కనీసం అన్నదానానికి గుడిల్లో కొంచెం మనకి వీలున్నంత వరకు దానం ఇచ్చినా ఎంతో మంచిదండి. అన్నదానానికి ఇలా ప్రతి ఒక్కరూ మన ఇంటిలో మనం ఎలాగే తులసి మొక్కను పెంచుతాం కదండి, అలాగే మారేడు మొక్కని కూడా ఒక కుండీలో కూడా పెంచుకోవచ్చు అండి. ఇది పెంచుకున్న మహాలక్ష్మి ప్రీతికరమైనది మారేడు మొక్క.